నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనము నవంబరు నెల 21వ తారీఖు 2024 పంచాంగం ఎలా ఉంది చూద్దాం. ఈ రోజు తిథి షష్ఠి. సూర్యోదయము 6:09, సూర్యాస్తమము 5:26. ఈ రోజు తిథి బహుళ షష్ఠి రాత్రి 8:36 వరకు ఉంది. తదుపరి సప్తమి. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 7:44 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష నక్షత్రము. శుభ సమయములు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు. రాహుకాలము పగలు 1:30 నుంచి 3 గంటల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. దుర్ముహూర్త కాలము ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. తిరిగి పగలు అంటే మధ్యాహ్నము 2:48 నుంచి 3:36 వరకు దుర్ముహూర్త సమయము. వర్జము ఈ రోజు లేదు. అమృత ఘడియలు రాత్రి 6:59 నుంచి 8:38 వరకు అమృత ఘడియలు. ఇవి ఈ రోజు పంచాంగం. నమస్తే. ఈ రోజు మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతోంది, దిన ఫలితాలు ఏమిటి అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా మెండుగా ఉంటుంది. ధార్మికమైన పనులు చేస్తారు. ఆరోగ్యం నందు జాగ్రత్త వహించవలసింది. ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు, అన్ని రంగాల వాళ్లకు ఈ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించండి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు కలుగుతాయి. ఏరియర్స్ మీ చేతికి అందుబాటులో ఉంటాయి. వ్యవసాయదారులకు మంచి అనువైన కాలము. స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు చాలా అత్యంత అనువైన కాలం కాబట్టి ఏ రంగంలో ఉండేవారు ఆయా రంగాల్లో ఉన్న వారికి శుభ సమయం కాబట్టి మీరు మంచి చక్కని ప్రణాళిక వేసుకుంటే భవిష్యత్తుకు మీరు ఈ రోజు వేసిన ప్రణాళిక చాలా ఉపయోగపడుతుంది. మీరు అర్చించవలసిన, పూజించవలసిన, పఠించవలసిన మంత్రము ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసినట్లయితే చిన్న చిన్నపాటి ఒడిదుడుకులను మీరు గట్టెక్కవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా మీరు చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. ధనాదాయం ఉంది. 4 వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. ధార్మికమైన సేవా కార్యక్రమాలను చేస్తారు. ఆరోగ్యంలో చాలా జాగ్రత్తలు వహించండి. గతంలో అనారోగ్య సూచన ఉన్న వాళ్ళకి ఈ రోజు ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యంగా వారు ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకు ఏరియర్స్ వచ్చే అవకాశం ఉంది. బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్స్ అంటే ఉన్న పదవి నుంచి మరొక పదవికి వెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చక్కని లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా అనుకున్న పంటలు చేతికి వస్తాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాల్లో వెళ్ళి స్థిరపడి ఉద్యోగం చేసుకోవాలన్నా మీరు ఈ రోజు కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక భవిష్యత్తులో మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతాన యోగం కావలసిన వాళ్లకు ఈ రోజు చాలా మంచి రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అభిషేకాలు చేసుకోండి. వివాహానికి కావలసిన వాళ్ళు అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు చక్కగా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ రోజు మీరు పఠించవలసిన అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు గురు అష్టకాన్ని, దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు ఏమైనా ఉంటే కనుక అవి పోతాయి. ఇవి పరిహారాలతో మీరు ఈ రోజు చాలా చక్కని ఫలితాన్ని పొందండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు రాబడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి రాబడి ఏంటి అని అనుకుంటే
ఉద్యోగస్తుల్లో నెలసరి కాకుండా వేజెస్కి అంటే రోజువారీ వేతనాలు చేసే ఉద్యోగస్తులకు ఈ రోజు అధిక వేతనము వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంటి దగ్గర బంధువులకు ఆరోగ్యానికి కొంచెం ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణాలకి ఆలోచనలు చేస్తారు. అది చాలా చక్కని రూపకల్పన. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఇది మీకు చాలా ఉపయోగపడేది. ఇందులో ఈ రంగంలో ఉండేవాళ్ళు అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగం వాళ్ళకైనా ఈ ఫలితాలు వర్తిస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విదేశ ప్రయాణానికి అంటే విదేశంలో చదువుకోవాలన్నా, విదేశంలో ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఈ రోజు మీరు చక్కని ప్రణాళిక వేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. వ్యవసాయదారులకు గాని, రాజకీయ రంగం వారికి గాని, మిగతా అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. మీరు భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు చేపట్టండి. మీరు పఠించవలసిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని మీరు పఠించండి. అడ్డంకులు తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అన్ని వృత్తుల వారికి సామాన్యమైన ఆదాయము వస్తుంది. ధనము నిల్వ చేయడంలో చాలా జాగ్రత్త వహించండి. దొంగల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలనేది మీరు ప్రణాళిక వేసుకోండి. విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. సంతానం కోసం, వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు మంచి లాభదాయకమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. రాజకీయ వర్గం వారికి, సినీ, టీవీ, కళారంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ధనానికి ఈ రోజు ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి అవసరానికి ధనం చేతికి అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము దక్షిణామూర్తి మంత్రం కానీ, దక్షిణామూర్తి ఆలయ దర్శనం కానీ, లేదా శివుడి ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులు ఏమైనా ఉంటే కనుక అవి గట్టెక్కుతాయి. మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. చాలా జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచన కనబడుతోంది. డాక్టర్ల పర్యవేక్షణకు వెళ్లే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. అన్ని వృత్తుల వారికి ఈ రోజు జయం కలుగుతుంది. పిల్లలు విద్య యందు రాణిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఆశించినంత సంతోషం ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశాలకు మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, లాభదాయకమైన రోజు, యోగ్యమైన రోజు కాబట్టి మీరు ఏ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నా, ఏ కీలకమైన పనిని మీరు ప్రారంభించాలనుకున్నా కార్యసిద్ధి అవుతుంది కాబట్టి ఈ రోజు మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా కార్యానికి గాని, మంచి పనికి గాని శ్రీకారం చుట్టాలి, వెళ్ళాలి తప్పదు అని అనుకున్నప్పుడు మీరు పఠించవలసిన మంత్రము గణేష అష్టకము, గణేష మంత్రము పఠించి మీరు ఏ పనికైనా ప్రారంభించినట్టయితే విఘ్నాలు లేకుండా ఆ పనిని పూర్తి చేసుకుంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్లకు ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏది ప్రయత్నం చేయాలని అనుకున్నా ఈ రోజు మొదలు పెట్టండి. నిర్విఘ్నంగా చేయగలుగుతారు. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు భార్య పిల్లలతో, కుటుంబంతో చక్కగా ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచుకొని చదివినట్టయితే కనుక మీరు రాణించే అవకాశం కనబడుతోంది. దైవ దర్శనాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పాత బకాయిలు వసూలవుతాయి. మీరు ఉన్న ప్రదేశం నుంచి బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చక్కని వ్యాపార విస్తరణ జరుగుతుంది. మంచి లాభాలను పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా పరిస్థితి మెరుగుగా ఉంటుంది. గతంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయి ఉంటే వారు కోలుకునే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి
రాజకీయ రంగం వాళ్ళకి కానీ, సినీ టీవీ కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు మంచి శుభదినం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఏ పని తలపెట్టాలని అనుకున్నా ఈ రోజు మీరు నిర్విఘ్నంగా మొదలు పెట్టచ్చు. మీరు దర్శించవలసిన ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు కానీ, లక్ష్మీ అమ్మవారి ఆలయాలు కానీ దర్శించండి. మీ దగ్గరలో ఉన్న కుదరలేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయాన్నైనా దర్శించి స్వామివారికి మీ విన్నపాన్ని చెప్పుకోండి. అది ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు జీవితము సాఫీగా గడుస్తుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేవు. ధనము బంధువులకు రుణాలుగా ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకు అంటే బంధువులకి రుణాలు ఇచ్చినా లేదా స్నేహితులకి రుణాలు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనే యోచన చేసి వారు ఎటువంటి వారు అనేది ఆలోచన చేసి మీరు రుణాన్ని కనుక ఇచ్చినట్టయితే తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు అని ఇచ్చేస్తే ఒకంత బాధపడే అవకాశం కనబడుతోంది. కానీ రుణాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు క్రీడల యందు ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. వారి పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ధనం యొక్క రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్యము మిశ్రమంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజును మీరు వినియోగించుకోండి, ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయాలు గురుకు సంబంధించిన ఆలయాలు, దక్షిణామూర్తిది కానీ లేదా దత్తాత్రేయుల వారి ఆలయాలు కానీ సందర్శించండి. వారి అష్టోత్తరాన్ని వినండి, వారి యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు అన్ని సానుకూలంగా జరుగుతాయి. అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవసాయ రంగంలో ఉన్న అందరికీ కూడా, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఆశించని, అనుకోని శుభవార్తలు మీరు వింటారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి ఉంది. గృహాలు కట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు శ్రీకారం చుట్టండి. నిర్విఘ్నంగా మీరు గృహాన్ని కట్టుకుంటారు. తర్వాత ఇంట్లోనూ బయట కూడా చాలా సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. ధనమునకు ఎటువంటి లోటు ఉండదు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగేది ఈ రోజు కనబడుతోంది. విద్యార్థులు శ్రద్ధగా చదివితే కనుక మీరు మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు దానికి తగిన ప్రణాళికను వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము అంటే ఈ రాశిలో ఉండే అందరికీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. ఎందుకు అంటే అనారోగ్యం కనబడుతోంది, ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి తప్పదు అని అనుకుంటేనే కనుక దూర ప్రయాణాలు చేయండి. వాహన ప్రమాదం కనపడుతోంది. అది ఎవరికి ఏమిటి అనేది తెలియదు. ఈ రాశిలో ఉండేవారు ఒకంత జాగ్రత్తగా ఉండడం చాలా చెప్పదగిన సూచన. మీరు పఠించవలసిన మంత్రం పంచాక్షరి మంత్రము. పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించుకోండి. అకాల మృత్యువు కానీ, అకాల ప్రమాదాలు కానీ లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కోర్టు వ్యవహారాల్లో విఫలమవుతారు. అంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనపట్టలేదు. రుణాల వల్ల మీరు పీడించబడతారు. అంటే ఎక్కువ రుణాలు చేయవలసి రావడము, ఆ పాత రుణాలు తీర్చలేకపోవడము, ఒకంత మనశ్శాంతి లోపించడము ఈ రోజు జరుగుతుంది. ఆదాయము తగినంత వస్తుంది, కానీ ఖర్చులకి అది సరిపోతుంది. బంధు మిత్రులు మీకు అభిమానం చూపిస్తారు. అన్ని రంగాల వాళ్ళకి ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలైనా, పురుషులైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా ఇలా ప్రతి రంగంలో ఉన్న వారికి ఒకంత ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలి అంటే కనుక మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, లేదా ఓం దామోదరాయ నమః అనే మంత్రాన్ని, లేదా
ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఒకంత ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఈ వారంలో ముఖ్యంగా ఈ రోజు భూ వివాదాలు తొలగిపోతాయి. అంటే గతంలో ఏమైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా కనుక ఉండి ఉంటే ఈ రోజుతో ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగముల వాళ్లకు స్వల్ప లాభాలను పొందుతారు. అంటే మీరు ఆశించినంత లాభం లేనప్పటికీ కొంత లాభం అయితే మీకు కనబడుతుంది. అది వ్యాపారస్తులు అవ్వచ్చు, వ్యవసాయదారులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేదా ఇతర రంగంలో ఉన్న వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా తక్కువ లాభాలు అంటే తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసము స్థాన చలనాలు చేసే అవకాశం కనబడుతోంది. అది విదేశమా స్వదేశమా అనేది కనుక పక్కన పెడితే వారు చదువుకునే ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అది ఎక్కడికి ఏమిటి అనేది మీరు ప్రణాళిక వేసుకోండి. తీర్థయాత్రలు చేస్తారు. దాని మూలకంగా కొంత ధన వ్యయము అలసట అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే అనారోగ్య సూచన ఉంది కాబట్టి సంతానం కోసము వివాహం కోసము ఎవరైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈ రోజు విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టుకుని మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము దేవుడి ఆరాధన వినాయకుడి మంత్రము. వినాయక దేవాలయాలు సందర్శనం చేసినట్టయితే కనుక మీకు ఈ చిన్నపాటి ఒడిదుడుకులు కూడా లేకుండా చక్కగా నిర్విఘ్నంగా మీ పనులు పూర్తవుతాయి. ఇవి ఈ రోజు ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది. అది దూర ప్రయాణమా లేకపోతే మీరున్న ప్రాంతంలోనే ప్రయాణమా అనేది మీకు తెలుస్తుంది. కానీ ఈ ప్రయాణం వల్ల మీకు అలసట, త్రిప్పట, తర్వాత ధన వ్యయము, ఒకంత నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెళ్ళే ప్రదేశానికి అది అవసరమా కాదా, అది పోస్ట్ పోన్ చేయవచ్చా అక్కర్లేదా, లేదా తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చా అనేవి మీరు ప్రణాళిక వేసుకుని అవసరమైతేనే తప్ప మీరు వెళ్ళాలి. అవసరం లేకపోతే వాయిదా వేసుకోండి. ఆడంబరాలకు ఈ రోజు అస్సలు వెళ్ళవద్దు. కానీ వెళ్ళవలసి వచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ మీరు సంయమనం సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. ధనము నిల్వ చేయుట మంచిది. అంటే కొంచెం సేవింగ్స్ అనేది చేసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. రుణాలను తీర్చేస్తారు. కొత్త రుణాలకి ఈ రోజు మాత్రం మీరు వెళ్ళకండి. తరువాత వీలు వెంబడి భవిష్యత్తులో చూసుకోవచ్చు. కొత్త రుణాలు కనుక తీసుకున్నట్టయితే మీరు తీర్చకపోయే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరికి ఈ రోజు సలహాలు ఇవ్వటం కానీ లేదా ఎవరి సలహాను మీరు తీసుకోవటం కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే సలహా తీసుకోవద్దు. మీరు సలహాలు ఇవ్వవద్దు. ఎందుకంటే అది మీకు అనుకూలంగా ఉండదు. మీరు ఇచ్చిన అనుకూలంగా ఉండదు, మీరు తీసుకున్నా మీకు సరిపోదు. కాబట్టి ఈ రోజును మీరు వాయిదా వేసుకోండి. అయితే విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, చదువు నిమిత్తం కావచ్చు, మీకు ఈ రోజు తప్పించి మరొక రోజు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. మీకు నెగిటివే వస్తుంది తప్ప పాజిటివ్ అయితే మాత్రం వచ్చే అవకాశం కనపడలేదు. ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. శత్రువులతో ఒకంత శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము కాలభైరవుడి మంత్రము పఠించండి. కాలభైరవ అష్టకాన్ని వినండి. ఇవి ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు తీర్థయాత్రలు కానీ లేదా వేరే ఊర్లు సందర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆ ప్రయాణంలో ఒకంత అలసట, ధన నష్టము, చోర భయం కూడా కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనవసరపు ఆడంబరాలకు వెళ్ళొద్దు. అన్ని రంగాల వారికి ధన రాబడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పుష్కలంగా మెండుగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధను విడవకుండా వేరే వ్యాపకాలకు పెట్టుకోకుండా కనుక
మీ చదువు మీదే కనుక మీరు శ్రద్ధ పెట్టినట్టయితే ర్యాంకులు సాధించే అవకాశం కనబడుతోంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీరు చక్కని ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆశీర్వాదము, మీరు ఏ పనికి వెళ్ళినా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని వెడితే కనుక మీ ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. లేదు మాకు పెద్దలు లేరు అని అనుకుంటే మీరు ఎవరినైతే పెద్దగా వ్యవహరించుకుంటారో, ఎవరికైతే మీరు విలువ ఇస్తారో వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పక తీసుకోవాలి. మనకి బ్లెస్సింగ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆశీర్వాదం కనపడని మనకి ఒక రకమైన అసెట్ అన్నమాట. కాబట్టి ఆశీర్వాదాన్ని తీసుకుని ఏ పనికైనా వెళ్ళండి. ఈ రోజు మీరు పఠించవలసిన స్తోత్రం కానీ, దైవం కానీ, వెంకటేశ్వర స్వామిని లేదా శనీశ్వరుడిని కానీ, లేదా నవగ్రహ ఆరాధన కానీ, కానీ అంటే ఇక్కడ వదిలేయమని కాదు, అన్నీ చెయ్యమని అర్థం అనమాట. ఇవి మీకు అందుబాటులో ఉన్నవి ఈ పరిహారాలు చేసుకోండి. వీరి యొక్క ఆలయ దర్శనం కానీ, వారి యొక్క మంత్రాలను కానీ మీరు పఠించి మీ పని మీద కనుక మీరు వెళ్ళినట్టయితే చిన్నిపాటి ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.